తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పాపం ముమ్మాటికి వైసీపీ నేతలదేనని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. నిరసన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పాపం ముమ్మాటికి వైసీపీ నేతలదేనని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 73వ వార్డు పైడిమాంబ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద వార్డు అధ్యక్షుడు సింగూరు అనంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహాపాపం నిజం పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదుల మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలపై అరాచకాలకు పాల్పడ్డారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికి విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు నాయకులు నంబూరు దేముడు, బలగా బాలునాయుడు, గుంటపల్లి ప్రసాద్, వెంకట అప్పారావు, లక్కోజు దేవి, కురన్దాస్ కృష్ణ, జ్యోతి, ముచ్చాలమ్మ తదితరులు పాల్గొన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీసి హిందూ సమాజాన్ని మానసికంగా కుంగేలాగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. దాదాపు 90 కోట్ల మంది హిందువుల్ని 2019 నుంచి 2024 వరకు మోసం చేసి, అంటే అవినీతికి ఏది అతీతం కాదనే రీతిలో గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు తన అనుచరుల్ని టీటీడీ చైర్మన్గా నియమించి దాదాపు 250 కోట్ల దేవుడి నిధులు తిరుపతి తిరుమల దేవస్థానానికి ఎవరైతే దాతలు ఇచ్చే నిధుల్ని దుర్వినియోగం చేసి, అన్నిటికీ మించి లడ్డూలో అంటే ఏదైతే మహాప్రసాదంగా మనం భావిస్తామో, హిందువులు పవిత్రంగా భావిస్తారో ఆ ప్రసాదాన్ని కలుషితం చేసేదానికి తెగించి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దర్యాప్తు సంస్థలు, ఎందుకంటే హిందూ మనోభావాలకి హిందువులకి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా హిందూ పక్షపాతి, అలాగే సర్వమతాలకి కూడా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏదైతే ఈ లడ్డూ కల్తీ వ్యవహారాన్ని స్వతంత్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేపిస్తే దాంట్లో క్లియర్ గా జంతువు యొక్క కొవ్వు కలిసిందని వాళ్ళు క్లియర్ గా డిక్లేర్ చేసినా కూడా ఈ దుర్మార్గులు ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లేలాగా ఈ రోజు కార్యక్రమాలు చేపట్టడం, దానికి ఈ రోజు మేము వార్డు పరిధిలో ఎవరైతే ప్రజలకి అసలు విషయం తెలియాలన్న ఉద్దేశంతో, హిందువులకి ముఖ్యంగా తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వీళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించి ఈ రోజు ఆయనకి ఆగ్రహానికి గురై ఈ రోజు 11 సీట్లకు వచ్చారు. రేపు పొద్దున్న ఖచ్చితంగా 1 సీటుకి పరిమితం అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి మంచి బుద్ధిని, ముఖ్యంగా గత ముఖ్యమంత్రికి ఇది నేటి ప్రతిపక్ష నేతకి మంచి జ్ఞానం ప్రసాదించాలని చెప్పేసి మీ ద్వారా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండతో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యిని కల్తీ చేసి దేశ ప్రజల మధ్య దోషిగా మిగిలిపోయారు. కానీ సాక్షాత్తు దర్యాప్తు సంస్థలు కూడా జగన్మోహన్ దయంలో సుమారు 250 కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చే ధనాన్ని దోచుకుతున్నారని చెప్పేసి అభియోగం వచ్చి సిట్ కూడా తప్పు పెట్టినా అడ్డగోలుగా వైసీపీ మరి దాన్ని అది ప్రభుత్వం మరలా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఈ దేశంలో కూడా ప్రపంచంలో ప్రతి హిందువు తెలుసు జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు. వారి హయాంలో, వారి తండ్రి హయాంలోనే తిరుపతికి ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ రాష్ట్రానికి అనేక మంది మహానుభావులు, సమైక్య రాష్ట్రంలో కానీ ప్రస్తుత రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఏ ముఖ్యమంత్రులపైన ఆరోపణలు కేవలం జగన్మోహన్ రెడ్డి తండ్రి పైన, జగన్మోహన్ రెడ్డి పైన కారణం ఏంటంటే వారి తండ్రి గారు మొదటిసారిగా దేశంలో ఈ తిరుపతి దేవస్థానం 2 కొండలని ప్రయోగం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అన్యమతస్థుడైనటువంటి సుబ్బారెడ్డిని, సాక్షాత్ అన్యమతస్థుడు ఆ హేతువాద అయినటువంటి కరుణాకర్ రెడ్డిని మరి తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసి యావత్ హిందువుల సుమారు 80 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసి వారి కలియుగ వెంకటేశ్వర స్వామికి తీవ్రమైన అన్యాయం చేశారు. నేను అడిగే చెప్తాను, మీరు చేసిన పాపాలకు బేసరతుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి గల్లీలో ఉన్న ప్రతి కార్యకర్త చెంపలు వేసుకొని మీరు చేసిన పాపాలకి ప్రక్షాళన చేసుకోండి. ప్రక్షాళన చేసుకోకపోతే
కలియుగ వెంకటేశ్వరుడిని ఎవరు పెట్టుకున్నారో వారి చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎప్పటికైనా జరిగిన తప్పుల్ని మీరు సమీక్షించుకోండి, ప్రక్షాళన చేసుకోండి. దేశంలో ఉన్న హిందువులందరూ క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా వారి అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.